ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము. ఈ దినమున విజ్ఞాపన దినము, శుక్రవారము. దేవుని సన్నిధిలో విజ్ఞాపన కూడిక ఉంటుంది. మరి మనమందరము ఆరాధన దినమేమో ఆదివారం, ఆ రోజు ఆరాధన చేయాలి. విజ్ఞాపన దినం ఈ దినమునేమో దేవునికి మన అవసరతలు, మన సమస్యలు, మన విన్నపాలు దేవునికి తెలియచేయాలి. కాబట్టి మరి అందరూ దేవుని సన్నిధికి వస్తున్నారు. కానీ కొందరు మరి వివిధ పనులలో, ప్రయాణములలో, ప్రయత్నములలో, ఆ వీధులలో పనులు ఉంటారు. కాబట్టి అటువంటి వారికి కూడా మరి దేవుని మాటలు, ప్రార్థనలు ఏకీభవించి వారు దీవెనలు పొందాలని మేము ఈ లైవ్ ప్రార్థన చేస్తున్నాం. దయచేసి అందరం కళ్ళు మూసుకొని తలలు చేసి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుల పరమ తండ్రి, నీ పాదమునికి స్తోత్రము నాయన. ఈ యొక్క విజ్ఞాపన దినమున మా ప్రభు అనేకులు నాయన మరి విధులలో, పనులలో, ప్రయాణములో ఉంటూ ఉన్నారు. అట్టి వారు కూడా దీవించబడాలని లైవ్ ప్రార్థన చేస్తుండగా మా మధ్యలో మీరుండండి. మీ ఆత్మ సంచలనం జరిగించండి. ఈ యొక్క ప్రార్థన అంతటిగా మీ తోడుగుండి వీక్షించి పాల్గొని ఏకీభవించే వీళ్ళందరినీ కూడా దీవించి ఆశించండి. యేసు నామమున పేట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో ఈ దిన మనకి ఏర్పరచబడిన పరిశుద్ధ లేఖన భాగము కీర్తనల గ్రంథము 140వ సంకీర్తన 6వ చరణం చదువుకుందాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. 140వ కీర్తన 6వ చరణంను చదువుకుందాం. అయినను నేను యెహోవాతో ఇలాగూ మనవి చేయుచున్నాను, యెహోవా నీవే నా దేవుడవు, నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మనం ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు గారు ఈ కీర్తనను రాశాడు. తను ఎన్నో ఇబ్బందులలో, బాధలలో ఉన్నాడు. అక్కడ 5వ చరణములో చూస్తే ఒక మాట మనకు తెలుస్తుంది. గర్విష్ఠులు నా కొరకు ఉరిని త్రాళ్లను చాటుగా ఒడ్డి ఉన్నారు. గర్విష్ఠులు ఆయన కొరకు ఉరిని త్రాళ్లను చాటుగా ఒడ్డి ఉన్నారు. వారు త్రోవ పక్కన వల పరిచి ఉన్నారు, నన్ను పట్టుకొనుటకై ఉచ్చుల నొగ్గి ఉన్నారు. చూశారా ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు దావీదు గారు. కీర్తనకారులు ఎంత భయంకర గర్విష్ఠులట. ఆయన కొరకు ఉరిని త్రాళ్లను చాటుగా కొట్టి ఉన్నారట. వారు త్రోవ పక్కన వల పరిచి ఉన్నారట, వలలో పట్టుకోవాలని. అంత మాత్రం కదా, ఆయన పట్టుకున్నటకి ఉచ్చులు వగ్గి ఉన్నారు. ఇన్ని రకాలుగా చుట్టూ శత్రువులు ఆయనను ఏ విధంగా చంపాలని చూస్తూ ఉన్నారు. కానీ ఆయన భయపడకుండా దేవుని దగ్గరకు వచ్చామన్నట్టు, అయినను వీళ్ళందరూ నా చుట్టూ ఉన్నను, అయినను నేను యెహోవాతో ఇలాగూ మనవి చేయుచున్న, యెహోవా నీవే నా దేవుడవు, నీవే నా దేవుడు, నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము. మనం ఆపదలు, సమస్యలు, బాధలు ఉన్నప్పుడు చాలా మంది భయపడుకుంటా దాక్కొని దేవుడు అనరు, దయ్యం అనరు, దేవుని దగ్గరకు రారు, దేవుని సన్నిధికి వెళ్ళరు. కానీ దావీదు మహారాజు దేవుని దగ్గరికి వెళ్ళి, నీవే నా దేవుడవు, నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము అని దావీదు గారు దేవుని దగ్గర మనవి చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా దావీదు గారు ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి విడుదల పొంది గొప్ప రాజు అయ్యాడు, తిరిగిలేని రాజుగా. దేవుని కృప. ఎందుకంటే ఎన్ని సమస్యలు ఉన్నా, ఎటువంటి ఆటంకములున్నా ఆయన భయపడలేదు. కానీ దేవునికి మాత్రం మొరపెట్టాడు, దేవుని చిత్తానుకూలంగా. అందుకే దావీదుకు దేవుడు ఒక బిరుదు ఇచ్చాడు, దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. దేవుని మనస్సును, దేవుని హృదయాన్ని తెలుసుకొని ఆయనను వెంబడించాడు, ఆయనను అనుసరించాడు. అంత మాత్రం కాదు, ఏ ఆపద వచ్చినా, ఏ శత్రువులు వచ్చినా, ఎటువంటి అపాయములు, ఆటంకములు వచ్చినా దేవునికి మొరపెట్టాడు తప్ప ఇంకా వేరే ప్రయత్నము చేయలేదు. ప్రియమైన దేవులారా, అందుకే 91 కీర్తన 7వ చరణంలో ఒక మాట ఉంది, నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము నీ యొద్దకు రాదు. ఎందుకంటే నీవు దేవునితో చెప్పాలా, ఆయననే నీ దేవుడుగా, నీ అండ, నీ కొండ, నీ బండ, సమస్తం ఆయనను నువ్వు ఎన్నుకొని నీకు ఏ ఆపద వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ శత్రువు ఉన్నా నువ్వు ఆయనతో చెప్పాలయ్యా, నా విజ్ఞాపనకు చెవియొగ్గయ్యా, నువ్వు ఆలకించు ప్రభువా, నా మొరలు ఆలకించు. ఎన్నో మార్లు దావీదు జీవితంలో ఆపదల్లో, అవసరతల్లో, అక్కరతల్లో, ప్రమాద పరిస్థితుల్లో, ఆటంకముల్లో, అడ్డంకుల్లో, ప్రాణభయములు దేవునికి మొరపెట్టాడు దావీదు గారు. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు దావీదును ఎంతో దర్శించి బలపరిచి ఆయన గొప్ప రాజుగా చేశాడు. నీవు నేను మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం?
ఎవరికి విజ్ఞాపన చేస్తున్నావు? రాజకీయ నాయకులక, అధికారులక, మనుషులక కాదు. ఏ బాధ ఉన్నా నువ్వు దేవునికి మొర్రపెట్టు. నా దేవుడవు నీవే. దేవుడు అంటే సృష్టికర్త, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వలోక రక్షకుడు. కాబట్టి ఆ దేవుడవు నీవే నాయన, నా దేవుడవు నీవే. కాబట్టి కొందరు దేవుని మీద విశ్వాసం ఉంచుతారు, 10 త్రోవలు తిరుగుతారు. అక్కడికి పోతారు, ఆ దర్గాకు పోతారు, ఇక్కడికి పోతారు, వీళ్ళని ఆశ్రయిస్తారు, వాళ్ళని ఆశ్రయిస్తారు. 10 మంది కాదండి, మనల్ని పుట్టించిన దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడే మన సృష్టికర్త. ఆయనకు చెవి యొక్కమని ఆయనకు ప్రార్థించి ఆయనకు మొరపెట్టు. దేవుడు తప్పకుండా నీ ఆపదల నుండి తప్పిస్తాడు, విడిపిస్తాడు, నీకు క్షేమమునిస్తాడు, నీకు ఆరోగ్యమునిస్తాడు. నీ ఆపదల నుండి, నీ శత్రుబాధల నుండి ఆయన విడిపించి నీకు సహాయము చేస్తాడు. అలాంటి కృప దేవుడు మనకందరికీ సహాయం చేయను గాక, తోడైండి నడిపించును గాక. దావీదు ప్రార్థన చేసినట్లు, దావీదు మొరపెట్టినట్లు, దావీదు దేవుణ్ణి ఆశ్రయించినట్లు మనం కూడా ఆయన్ని ఆశ్రయిస్తాం. దేవుడు తప్పకుండా, అది ఏ వ్యాధి అయినా, ఏ బాధ అయినా, ఏ సమస్య అయినా, శత్రువు ఎటువంటి వాడైనా, వాడు ఎంత పెద్దవాడు, గొప్పవాడైనా, దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు తప్పకుండా సహాయము చేస్తాడు. దేవుని సన్నిధికి రా, దేవుని సన్నిధిలో మొరపెట్టు, దేవుడు నీకు తోడుగా ఉండి సహాయం చేస్తాడు. అందరం కళ్ళు మూసుకుని తల వంచినైతే అమ్మగారు విజ్ఞాపన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదముల కారణభూతమైన గొప్ప దేవా, మహోన్నతుడా, మహిమగల రాజాని పాదములకు స్తోత్రాలు ప్రభువా. ప్రత్యేకంగా గడిచిన వారం అంతా కాచి కాపాడి ప్రభా, ఈ వారం, ఈ దినం, ఈ సమయం ఇచ్చినందుకై కృతజ్ఞత చెల్లిస్తూ ప్రపంచం అంతా కూడా ప్రభా నాయన నీ సన్నిధానంలో విజ్ఞాపన చేయడానికి విజ్ఞాపన కూడికలుగా ఏర్పాటు చేసినందుకై నీకు వందనాలు. ఆ రీతిగా లైవ్ లో, జూమ్ లో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు. ప్రత్యేకంగా ప్రభా నాయన 140వ కీర్తన 6వ వచనం ద్వారా నువ్వు మాట్లాడిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నా. దావీదు మహారాజు చుట్టూ ప్రభా శత్రువులు ఉన్నప్పటికీ, శ్రమలు ఉన్నప్పటికీ, ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభా నా దేవుడవు నీవే అని నీకు విజ్ఞాపన చేయగా ప్రభా నువ్వు ఆలకించి జవాబిచ్చిన తండ్రి అయ్యా. అటు శత్రు బాధ నుండి విడిపించిన దేవుడు, బలహీనత నుండి విడిపించిన గొప్ప దేవుడు, తప్పించిన తండ్రి అయ్యా. ఆ రీతికి ఎంతమంది ప్రభా ఏ ఇరుకులో, ఇబ్బందుల్లో, బలహీనతల్లో, ఆటంకాల్లో, ఆరోగ్యములో ప్రభా బలహీనపడి ఉన్నారు ప్రభా, వారికి నీ యొక్క నామములో స్వస్థత కలుగును గాక. నీవే దేవుడు అని ప్రభా నీ మీద ఆధారపడి నమ్మకంతో, విశ్వాసంతో నీ సన్నిధిని వెతుకుతూ నీ సన్నిధికి వచ్చిన బిడ్డలు దీవించబడుదురు గాక. మీరు నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వస్తానని సెలవిచ్చాను కనుక నీ యొద్దకు వస్తూ నువ్వు దేవుడు అని గుర్తించి జ్ఞానం కలిగి ప్రభు ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు అటు ప్రార్థనలు ఆలకించి జవాబు దయచేయమని ప్రపంచంలో ఉన్న ప్రతి దేశము, రాష్ట్రము, నాయన జిల్లాలు, గ్రామాలు, ప్రాంతాలను బట్టి నీకు వందనాలు. ఐక్యత కలుగును గాక. అధికారులను బట్టి నీకు వందనాలు. మనుషులందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభు బర్త్డేస్, మ్యారేజెస్, వివిధ శుభ సందర్భంలో బిడ్డలను బట్టి నీకు వందనాలు. చేరువచ్చి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభు నాయన వేడి వాతావరణం తప్పించి ప్రయాణకు క్షేమ ప్రయాణం దయచేసి దిన దీవాళ్ళ చేత నింపి నీ కృపాక్షుల వెంట ఉంచి ప్రార్థిస్తారు. ప్రతి ప్రార్థన ఆలకించి ప్రతి మొర మీరు నామములు ఆలకించబడును గాక. జవాబిస్తున్నారని నమ్మి నేను స్తుతిస్తూ ప్రతి బలహీనతను విడిపించి బలపరిచి ఆయన నీటి ఎగ్జామ్, ఇంకా ఎగ్జామ్స్ కొరకు సిద్ధపరచు. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు నీ జ్ఞానం చేత నింపి మంచి రిజల్ట్స్ భవిష్యత్తు దీవించి బలపరిచి అందరి ద్వారా మీరు మహిమా ఘనత ప్రభావం పొందమని వీక్షిస్తూ ప్రార్థిస్తూ షేర్ చేస్తూ నీ వరకు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ చేతులెత్తి దీవించి విజ్ఞాపన ఆత్మ అభిషేకం చేత నింపి ప్రార్థనలు ఆలకించమని త్వరగా రానైన నజరుడైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇట్టి లైవ్ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాలకును, బిడ్డలకును, వారు చేస్తున్న పనులకును, విధులకును, ప్రాంతాలకును, కుటుంబమంతటికి, సంఘాలకును, సార్వత్రిక సంఘానికి, సర్వ ప్రజలు ఆయన ప్రేమ, త్యాగం, యాగం, యజ్ఞం, పవిత్రత, ప్రత్యేకతను, పునరుత్థాన బలం గుర్తించి ఆయన ఎదుకు వచ్చి నిత్య నరకముడు తప్పించబడి నిత్యత్వమునకు చేరుకున్నాడు. మనకందరికి ఈ దినమున జరగవలసిన విజ్ఞాపన అంతటికి మనకందరికి సదా తోడైంది నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.